ఎప్పటిలాగే మరో పవర్ఫుల్ టెక్నిక్ చెబుతాను. 1% గ్రోత్ టెక్నిక్. ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం. ఇండియన్ క్రికెట్ జట్టు ఏ టోర్నమెంట్కి వెళ్ళినా ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫెయిల్ అవుతూ ఉంది. బీసీసీఐ సెలెక్టర్స్ ఏంటి ఎలా జరుగుతుంది, ఒక కొత్త కోచ్ని పెడదాం, వీళ్ళకి ఆటగాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని ఒక కోచ్ని నియమించారు. ఆ కోచ్ వచ్చినప్పటి నుంచి ఆటగాళ్లతో ఫ్రెండ్లీగా స్పెండ్ చేస్తూ కబుర్లు చెబుతూ వాళ్ళకే కోచింగ్ ఇవ్వటం పక్కన పెట్టి కబుర్లు చెబుతూ స్పెండ్ చేస్తున్నాడు. వీళ్ళకి అర్థం కాల, తలపట్టుకున్నది ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడని. నిజానికి అతను చేసింది ఏంటంటే, ప్రతి ఆటగాడిలో కూడా ఒక ఎమోషనల్ కాంపోనెంట్ ఉంటుంది. కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు, ఎన్నో రకాల ఆస్పెక్ట్స్ వల్ల, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వలన, పెరిగి వచ్చిన పరిస్థితుల వలన వాళ్ళలో లో కాన్ఫిడెన్స్ కానీ కొన్ని ఎమోషనల్ బ్లాకేజెస్ ఉంటే కనుక వాటిని క్లియర్ చేయకపోతే పెర్ఫార్మెన్స్ అనేది ఏమాత్రం ఇంప్రూవ్ కాదు. అలాగే కొంతమంది ఆటగాళ్లలో చిన్న చిన్న టెక్నిక్ మిస్ అవుతూ ఉంటుంది ఆట తీరులో. ఇలాగా ప్రతి ఆటగాడితో వెళ్ళి ఫ్రెండ్లీగా స్పెండ్ చేస్తూ వాళ్ళ యొక్క బలహీనతలు ఏంటో ఐడెంటిఫై చేసి వాటిని రోజుకి కొద్ది మొత్తంలో చొప్పున కొన్ని సలహాలు ఇస్తూ కరెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం మీద ఎక్కడ టోర్నమెంట్కి వెళ్ళినా కూడా ఎవ్రీథింగ్ క్లీన్ స్వీప్ చేసేసి ఇండియన్ క్రికెట్ టీం రావడం మొదలుపెట్టింది. సేమ్ ఇదే టెక్నిక్ మన లైఫ్కి కూడా అప్లై అవుతుంది. ఎక్కడైతే మీ బలహీనతలను ఐడెంటిఫై చేయండి. సరిగా మాట్లాడలేకపోతున్నారా, అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిగా లేదా, ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద రోజుకి 1% చేంజ్ ఉంటే చాలు. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, అలసిపోవాల్సిన పని లేదు. 1% ఉంది. మార్నింగ్ లేచాక 1% ఒక అరగంట సేపు లేదా 10 నిమిషాల పాటు దాని మీద కూర్చోండి. 365 డేస్లో మీరు ఊహించలేనంత సిగ్నిఫికెంట్ మార్పు వస్తుంది. మీ రంగంలో మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఎవరో లేనంత అద్భుతమైన మార్పును మీరు చూడగలుగుతారు. ఈ టెక్నిక్ని రోజు మీ లైఫ్లో పార్ట్గా చేసుకోండి. డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ పీపుల్గా మీరు కొనసాగలుగుతారు. ఆల్ ది బెస్ట్. మన ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ నల్లమోతు స్నేహితుడు.